సెప్టెంబర్ 2018 వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి శ్రీ విళంబినామ సంవత్సరంలో ధనాదాయం ప్రథమార్థంలో అధికంగా ఉండును. ద్వితీయార్థంలో ఆదాయంలో హెచ్చు తగ్గులు ఏర్పడును. అనుకోని విధానంలో వాయిదా పడుతున్న పనులు ఈ సంవత్సరం పూర్తి అగును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. సొంత గృహ ప్రయత్నాలు ఫలించును. రాజకీయ రంగంలోని వారికి లౌక్యం అవసరం. పట్టుదల వలన గౌరవ భంగం. జూన్, జూలై, ఆగస్టు మాసాలలో వివాదాలు, పోలీస్ కేసుల వలన చికాకులు. విద్యార్థులకు సామాన్య ఫలితాలు. వ్యాపార వ్యవసాయ రంగం వారికి మధ్యమ ఫలితాలు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఈ సంవత్సరం సంపత్ గౌరీ వ్రతం ఆచరించడం మంచిది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహం 10 అక్టోబర్ 2018 వరకు చెడు ఫలితాలను కలుగజేయును. అనవసర శత్రుత్వములను, అపవాదులను, ఆరోగ్య సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను కలుగజేయును. 11 అక్టోబర్ 2018 తదుపరి కొంచెం శాంతించును. అనుకూలమైన ఫలితాలను కలుగజేయును. అవివాహితుల వివాహ ప్రయత్నముల ఫలవంతమ చేయును. కానీ శరీర దారుఢ్యం తగ్గును. శ్రీ విళంబినామ సంవత్సరంలో శనిగ్రహం సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. కష్టార్జితం అంతా వృధాగా మిత్రులకు, బంధువులకు వినియోగించవలసిన పరిస్థితులను ఏర్పరచును. కుటుంబపరమైన వ్యయం అధికమగును. వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో రాహు వలన సోదర సంబంధ సమస్యలను లేదా తగాదాలను లేదా సోదరవర్గ నష్టములను పొందు సూచన. స్వవిషయాలలో అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. వృషభ రాశి వారు ఈ సంవత్సరం భాతృవర్గం వారికి అప్పులు ఇచ్చుట, వారి కొరకు హామీలు ఉండుట, భాగస్వామ్య వ్యాపారాలు చేయుట మంచిది కాదు. విడాకులు ఆశిస్తున్న వారికి ఈ సంవత్సరం విడాకులు, కళత్ర నష్టం ఏర్పడును. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను కలుగజేయును. ఈ మాసంలో చాలా సమస్యలు తొలగును. దూర ప్రాంత ప్రయాణాలు లాభించును. ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. విజయం లభించును. సహనానికి, ఓర్పుకు పరీక్ష ఏర్పడును. కొద్దిపాటి వ్యతిరేక శకునాలు కనిపించినా రావలసిన లాభం వస్తుంది. తృతీయ, చతుర్థ వారాలు సంతాన ప్రయత్నాలకు అనుకూలం.